శ్రీనివాసాయ తే నమః. స్వామి, మా ఉదయన్ని చల్లగా చూడు. పండంటి బిడ్డనిచ్చి మాకు ఆనందాన్ని పంచు. అన్నా వదినల క్షేమమే మా క్షేమం. నమస్తే సార్. పూలు ఫ్రెషేనా? ఫ్రెషే సార్, రాత్రి తెచ్చినవే. రాత్రి పూలు ఫ్రెష్ రా. ఎరా సీను, తోట నుంచేనా? అవిగోండి సార్, ఇప్పుడే తోట నుంచి తెచ్చాడు తాజా పూలు, వెళ్ళి తీసుకోండి. అమ్మా 10 మూరలు ఎంతమ్మా? 100 రూపాయలండి. 70 రూపాయలు తీసుకోమ్మా. 80 రూపాయలు ఇవ్వండి సార్. సరేలే ఇచ్చేయి. కనకదుర్గ, నా కనకదుర్గేనా? చింత అందంగా ఎప్పుడు చూడలేదు. లేటుగా వచ్చారేంటి అని అడుగుతానని ముందే చెట్టెక్కిస్తున్నారా? నోనో, నిజంగానే అందంగా ఉన్నావు దుర్గా. ఇక లేట్ అంటావా? నువ్వు లాస్ట్ మినిట్లో అడిగిన పూల కాంబినేషన్ ఇవిగో. ఇవిగో, ఇవి పట్టుకోండి. లేటుకి పనిష్మెంట్. తల్లో పూలు మీరే పెట్టండి. నా అదృష్టంగా భావిస్తున్నాను. సగం పువ్వులు పక్కన పెట్టేవేంటి? ఇవి నేను మా ఆయన తల్లో పెడతాను. వాట్? నా తల్లోనా? కంగారు పడకండి. నా అర్థమొగుడు ఆడపడుచు కృష్ణప్రియ తల్లో పెడతాను. నా చెల్లెలంటే నీకు నాకన్నా ఎక్కువ అభిమానం. మరి మీరు త్వరగా రెడీ అవ్వండి. 5 minutes.
వదినా ఎంత నిండుగా ఉన్నావు. సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ వారే కదిలొచ్చినట్టుంది. ఆ మా అమ్మగారు సాక్షాత్తు ఆ అమ్మవారి అంశే. రోజు చూసే నాకే ఇలా ఉంటే ఫంక్షన్లో నలుగురి చూపు నీ మీదే పడేటట్టుంది. ఉండు. పెళ్లి కూతురులాగా ఉన్నావు. సీమంతం పెళ్లి కూతురే కదా. ఆగవే, నా దిష్టి చుక్క గురించి అలా ఉంచు. నువ్వు తయారయ్యావేమో పూలిద్దామని వచ్చాను. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? నేను రెడీ. నేను అడిగేది ప్రియని. నేనెప్పుడూ రెడీ అయ్యాను వదినా. ఏంటి ఈ చీరలోనా? ఏంటి సాంబయ్య ఇది? ఇవాళ సీమంతం అని తెలుసు కదా, ఒక పట్టుచీర తేలేకపోయావా? ఇటు ఇటు చెప్పు సాంబయ్య. సీమంతానికని ఈ చీర వారే తెచ్చారదినా. నేనే ఇలాంటి చీర అడిగాను. నలుగురు వస్తారని తెలుసు కదా, ఫంక్షన్లో ఈ చీర ఏంటి? ఏమైంది? తను బాగానే ఉంది కదా. ఇది మా విషయం. చీరల సంగతి మీకేం తెలుసు? ఏంటన్నయ్య ఇది? నెక్లెస్ కూడా విడిపించలేదా? అది వచ్చే నెల చీటీ డబ్బులు వస్తాయి, అప్పుడు తీసుకొస్తానమ్మా. సీమంతా ఇప్పుడు, ఇవాళ, వచ్చే నెల పైనలో కాదు. అయినా నేనున్నాను కదా, నన్ను అడగచ్చు కదా. ఎందుకింత మొహమాటం? సత్యవతి, వెళ్ళు. ఆ కనకాంబరం పట్టు చీర, చంద్రముఖి నెక్లెస్ ఉంది, అవి పట్టుకునిరా. అలాగేనమ్మా. సత్యవతి ఆగు. వద్దొద్దునా, పట్టు చీరలు నగలు నాకు అస్సలు నచ్చు. అందుకే తెప్పించలేదు. నాకే చీరే నచ్చింది. నాకు కొత్తగా చెప్తున్నావా ప్రియా? నీ ఆత్మాభిమానానికి నచ్చకపోవచ్చు, కానీ నీ అందానికి నచ్చుతాయి. ఇది నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్, నాకు నచ్చాలి కదా. నువ్వు కాదంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్విలా ఉంటే నలుగురిలో ఎలా ఉంటుంది? ఆయనేంటో మేమేంటో అందరికీ తెలియందా వదినా? మాది కాంది ఏదైనా ఎరువు సొమ్మే అంటారు. నేను బాధపడాల్సి ఉంటుంది. వారి పరువు నేనే తీసినట్టు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా నువ్వు? నా మాటే కాదంటావా? నాకేం తెలీదంటావా? సత్యవతి, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. సత్యవతి ఆగు. నువ్వు ఇలా రా వదినా. జాగ్రత్త. నీ మాట కాదండం లేదు వదినా. వారిష్టపడి తెచ్చారు. నేను ఆయన మనసుని కష్టపెట్టలేను. చిన్నబుచ్చుకుంటారు. వదినా, నీ ప్రేమ నాకు తెలియంది కాదు. ప్రేమ ఉండబట్టే కదా ఈ ఇంట్లో మాకు చోటిచ్చారు, ఆదరిస్తున్నారు. చాలుదినా. స్థాయికి మించి ఆశపడేదాన్ని కాను, ఆశించేదాన్ని అంతకన్నా కాను. నువ్వెన్నైనా చెప్పు ప్రియా, నేను మాత్రం ఒప్పుకోను. అర్థం చేసుకోదినా. ఇక ముచ్చట్లు ఆపండి. ఆవిడకి కూడా బంగారు గాజులు తెచ్చాడేమో. అమ్మగారికి తక్కువ చేసినా చెల్లెలకి మాత్రం చేయడు. ఇవి నా బంగారానికి. బతికించాడు. చాలా బాగున్నాయన్నయ్య. చెల్లెల మనసు తెలిసిన అన్నయ్య కదా. అవును సత్యవతి, వాళ్ల మనసులు వాళ్లకు మాత్రమే తెలుసు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకే కడుపున పుట్టిన వాళ్ళం
అన్నయ్య చేతుల్లో పెరిగిన దాన్ని. నేనంటే అన్నయ్యకి ప్రేమే కాదు, ప్రాణం. సరే, మీరు ఆశీర్వాదం తీసుకోండి. ముందు గాజులు వేసుకునివ్వండి. వదినా, నీ చేతులతోనే ఈ గాజులు వెయ్యి. నా మాట నువ్వు విన్నావా? నేనెందుకు గాజులు వెయ్యాలి? మీ వారి చేత్తోనే తొడగమను. నీకు తృప్తి, మీ శ్రీవారికి తృప్తి. మా వదిన బంగారు కొండ, అలిగినా అందంగానే ఉంటుంది. మనసు వెన్నముద్ద. చాలు చాలు, భజంత్రిలో ఆపండి. పొగిడి చెట్లెక్కించడం మీ అన్నా చెల్లెలకి అలవాటైపోయింది. నేనేమి పొంగిపోను. సరే దుర్గా, ఆ గాజులిటివ్వు. నీ చేతికి నేను వేస్తాను. ఏమీ అవసరం లేదు, మా ప్రియ వేస్తుంది. అదిరా వదినా మరదళ్ళు, వాళ్ల ప్రేమే వేరు, తోడబుట్టిన వాళ్లలా ఉంటారు. మీరు నన్ను అమ్మలా చూస్తుంటే తను నాకు ఆడపడిచైనా తోబుట్టువే. 10 కాలాల పాటు మీ ప్రేమానురాగాలు ఇలాగే ఉండాలి. శుభసూచకమే. ఇద్దరికి దిష్టి తీస్తాను, దగ్గరికెళ్ళమ్మా. ఇక్కడున్నారా? బాగున్నావా గిరిపిని? గిరిపిన్ని వరిపిన్ని అని పిలవకు, మంగళాంబ పిన్ని అని పిలవమన్నానుగా. బావున్నావా మంగళమ్మ? ఉండబట్టలేక వచ్చా. మీరు వద్దనుకున్నా కాదనుకున్నా ఉగ్గబట్టి ఉండలేక వచ్చా. నా బాగోగులెందుకులే గాని నువ్వు దిష్టితి. నా మేనకోడలికి ఒక చుట్టు ఎక్కువతి. అసలే తొలిచూరు. నువ్వు ముందు అటు కాని. నాకు కూతురైనా కోడలైనా ఒకటే. ఒకరెక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. నాకిద్దరూ సమానమే. హా, సమానము విమానము అని నువ్వనుకుంటే సరిపోతుందా? లోకం కూడా అనుకోవాలి. నేను పట్టించుకునేదాన్ని కాను. పట్టించుకునే ఉంటే బంధాలు బంధుత్వాలు నిలిచేవి. నా కూతురు ఈ ఇంటి కోడలయ్యేది. మేనరికాన్ని మీరు తూచన్నా అన్న పిల్లల మీద ప్రేమ చంపుకోలేకొచ్చాను. అత్తయ్య, ఎప్పుడు అయిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు? ఎంత అయిపోయినవైనా అయిన వాళ్ళం అనుకోవా ఏంటి? మీ అమ్మలా అంత కడుపు తీపిలేని వాళ్ళు ఉంటారా? నీ కాస్తైనా బుద్ధుందా లేదా? అవ్వా అవ్వా అవ్వా, 2 సార్లు నెల తప్పిన ఈ అర్భగర్భపు కోడల్ని, తొలిచూరు నా మేనకోడల్ని పక్క పక్కనే పెట్టి దిష్టి తీస్తావా? ఆ గర్భశూల దీనికి కీడు చేస్తే అత్తయ్యా, పెద్దవారు మీరు. నువ్వు నోరుము ఇవే. నేను నీ మంచి కోసమే మాట్లాడుతున్నాను. పిచ్చి మొహందానా, నీకేదైనా కీడు జరిగితే బాధపడాల్సింది నువ్వేనే. శుభవాని సీమంతం చేయబోతుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట అనేటివేనా? హోతవాడు మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించవా? దుర్గా, ఆవిడ మాటలేం పట్టించుకోకు. వద్దమ్మా, మీరేడిస్తే నేను తట్టుకోలేను.
పుట్టింటి నుంచి మీ మనిషిగా మీతోనే మీ అత్తింటికి వచ్చిందాన్ని. ఆ మహాతల్లన్న మాటలు విని విలవిల్లాడిపోయానమ్మా. ఏడవకండమ్మా. మాట పడి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా. సత్యవతి, నాకు భయంగా ఉంది. భయపడద్దమ్మా, మీకేం కాదు. చక్కగా ప్రసవం అవుతుంది. పండంటి బిడ్డని కంటారు. 2 సార్లు అలా అయిపోయిందన్న భయంతోనే ఉన్నానే. తీరా సీమంతం రోజు వచ్చి అలా అంది. ఎలాగో ఏంటో అని కలవరంగా ఉంది. ఆవిడేమన్నా దేవత? ఆవిడ మాటలు పట్టించుకోవడానికి? తన కూతుర్ని అయ్యగారు చేసుకోలేదని ఆవిడ కుళ్ళు. వదిలేయండమ్మా, అస్సలు తలుచుకోవద్దు. అమ్మా, వదిన బాధపడుతున్నట్టుంది. పదమ్మా, వెళ్ళి ఓదార్చి తీసుకొద్దాం. దాని దుఃఖం చూడలేవే. మనం ఇప్పుడెళ్తే అది తట్టుకోలేదు. ప్రసాదం రాని వాడే సమాధానపరుస్తాడు. మీతో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు పట్టించుకునే లేదు. ఏంటది? ఆ మంగళగిరావిడ బయటపడింది కాని మీ ఆడపడుచు ప్రియమ్మ కడుపులో కూడా అదే కుళ్ళు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబద్ధం అయితే అత్త అలా మాట్లాడినప్పుడు దవడ పగలగొట్టకుండా నీ మేలు కోరే అనగానే మౌనంగా ఉండిపోతుందా? అన్ని మేనత్త పోలికలు మేనత్త గుణాలే. ఎందుకే అలా అంటావ్? అబద్దాలే మాట్లాడడం లేదు. ప్రియా ప్రియా అంటూ మీరాపేక్ష పడ్డమే గాని మీ మీద ఆవిడకి ఏసమంత ప్రేమ కూడా లేదు. అమ్మో అమ్మో, మొహం ముందు ఒకలాగా చాటున మరోలా ఉండే మనిషండి. పూల దగ్గర నుంచి అన్నీ మీరు పంచివ్వాలని చూశారు, అవునా? అవును. పూలు మట్టి గాజులు తీసుకుంది. మరి పట్టుచీర నెక్లెస్ ఎందుకొద్దందో తెలుసా? వాళ్ళ ఆయన బాధపడతాడని చెప్పిందిగా. అంతా ఉత్తమాటలేమ్మా. వాళ్ళ అన్న ముందు మెహర్బానీ. అసలు ఆలోచన మీ పరువు 10 మందిలో తీయటం. ఏంటి నువ్వనేది? నిజమమ్మా. ఇంట్లో చోటిచ్చింది అవసరాలకి పను చేయించుకోవడానికి కాని నలుసు బంగారం పసుపు కుంకుమగా పట్టుచీరలు పెట్టరు మా అన్నయ్య వదిన అని జానవా అనుకోవడానికి. నిజమా? మరే మీ మధ్య తేడా అందరికీ తెలియాలని మిమ్మల్ని బాగా తిట్టుకోవాలని వద్దంటే వద్దు అంది. పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, ఇదేం పిసినారు బుద్ధి అని జనం చేత మిమ్మల్ని అనిపించాలని. ప్రియా అలా ఆలోచిస్తోందా? మరి గాజులు నువ్వే వెయ్యొదినా అనగానే ఓ పొంగిపోయారు. దాన్నే లౌక్యం అంటారు. మీలాంటి మంచితనం ఉన్నవాళ్లు అలాంటివన్నీ ఎలా అర్థం చేసుకుంటారులేండి. అన్నయ్య, బుద్ధి లేక అత్తయ్య మాట్లాడిన మాటలతో వదిన చాలా బాధపడుతోంది. అందుకేగా ఆవిడొచ్చేది. వదిలికి సర్ది చెప్దామని వచ్చాను. మాకు భయమే సాగేవరా. రా అన్నయ్య, వెళ్దాం. రా వెళ్దాం రండమ్మా. దుర్గా, పేరెంట్ వాళ్ళంతా వచ్చేశారు, రా వెళ్దాం. ఆ మంగళమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. ఊరికే నోరు పారేసుకునే రకం. సారీ వదినా. నువ్వు దేనికమ్మా సారీ చెప్పడం? అదే వదినా, నా మీద సానుభూతి చూపిస్తే నాకు అసహ్యం వేస్తుంది. మా మేనత్ అన్నదనే అది సారీ చెప్పిందిలే దుర్గా. మౌనంగా ఉండి మోసం చేసేవాళ్లకన్నా ఆవిడే నయం. నన్నేమనుకున్నా నాకేం కాదండి. మీరు వెళ్ళండి, నేనొస్తాను. సరే, త్వరగా రా. ఈ చీర నీకు చాలా బాగుంది ప్రియా. సింపుల్ గా అందంగా ఉన్నావు. సాదా సీదా చీరలే కడుతుంది, తన సెలక్షనే వేరు. తన అందానికి అలంకారాలే అవసరం లేదు. ఇది మావారు తెచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఒకరిష్టాలు ఒకరికి తెలుసులే. ఏమ్మా దుర్గా, మీ పుట్టింటి కట్నంగా పట్టు చీర పెట్టకపోయావా?
పట్టు చీరలు కట్టుకోను కదా, నేనే వద్దన్నాను. ఉవ్వా, వద్దంటే మాత్రం పసుపు కుంకాలు పెట్టరా? అర్థమైందా అమ్మా ఇప్పుడు? నువ్వు తప్పుకో. దీనివన్నీ సమర్థింపు మాటలు. సర్దుకుపోవడం దీనికి అలవాటు. ఈ ఇంట్లో ఆడపడుచులకి విలువే లేదు. మంగళాంబ, అమ్మా, ముందు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. సత్యవతి, పేరెంటాళ్ళందరికీ పసుపు కుంకాలివ్వు. కృష్ణ, అల్లుడు గారు, మీరిద్దరూ వాళ్ళకి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేసి అక్షింతలు వేయండి. ప్రియా, నీ పాదాలకి వాపు లేదే. నీ మొహం చూస్తే నీకు ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు. మా అమ్మగారికి కూడా మగపిల్లాడే పుడతాడు. నా ఆపసాని మాటలు మాట్లాడికే. అసలు నీకే అనుభవం ఉందని మగపిల్లాడు పుడతాడని చెప్తున్నావు? దాని అభిమానం దానిది. అయినా అదేం తప్పేమల్లేదుగా. కోటి కోరికలు కోరొచ్చు. 2 సార్లు నెలలు నిండకుండానే రాలిపోయాయిగా. ఈసారైనా పుట్టి తొట్టోగాలనుకోవాలే గాని ఈ పోటీలేంటి, మగపిల్లాడే పుట్టాలని ఆశలేంటి? అదేం దురాశ కాదు. ఆశ పట్టం తప్పేం కాదే. నేను చెప్తున్నాను కదా, అసలు నీకు పుట్టడమే గొప్ప. అంతకు మించి నువ్వు ఏం కోరినా దురాశే. ఆపుతారా? మీరేం మాట్లాడినా మర్యాదగా ఉండదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మంచి మీ నోటంటే అస్సలు రాదా? మీరు నాకేం కాకపోయినా మా ఆయన మేనత్ అని మర్యాద ఇచ్చి పిన్నిగారు అని పిలుస్తున్నాను. మీరిలా నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదు. దుర్గా, వదిలే. ఈ ఫంక్షన్ ఆవిడతో ఎందుకో? అదేంట్రా, పరాయిదాన్నట్టు ఆవిడతో ఎందుకంటావేంటి? మమ్మల్ని వద్దని ఈ బలము బలగం లేని దాన్ని ఒంటికై సొంటి కొమ్మని చేసుకున్నావు. పిన్నిగారు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పేంటి తప్పు? సమయం సందర్భం లేకుండా పగవాళ్ళలా మాట్లాడుతున్నారు. ఆయన కట్టుకున్న దాన్ని నా ముందేంటి మీ మాటలు? అంత దురుద్దేశం ఉంటే మీరు వేరుగా మాట్లాడుకోండి, నా ముందు కాదు. నీకు అంత పొగర పనికిరాదు. అత్తయ్య, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ వదిలి పొగరంటావేంటి? పళ్ళు రాలగొడతా ప్రియా. నావి పిచ్చి మాట్లాడినంత పెద్దదానివైపోయావే. ప్రియా, ఆవిడ జోలికి పోకు. ఆవిడ నోరు అసలే మంచిది కాదు. ఏంటత్తయ్య అది? ఏదో ఒక రాద్దాంతో చేస్తే తృప్తిగా ఉండదా నీకు? బాధ పెడితేనే గాని సంతోషపడవా నువ్వు? రాసి తక్కువదాన్ని నువ్వు చేసుకుని నాది యాగి అంటావేంటా? అయిన వాళ్ళని వరసైన వాళ్ళని వదిలేసి వెనక ముందు చూడకుండా 3 ముళ్ళు వేసేశావు. అందుకే ముచ్చటగా 3వ ఇప్పుడు నిలిచింది. ఇదన్నా తొట్లో పడితే సంతోషం.
వాళ్ళ అమ్మసాలొచ్చిందనుకో, ఆడపిల్లనే కందనుకో, వాళ్ళ వంశం లాగానే మీ వంశం కూడా మూత పడిపోతుంది. ఇదిగో ఈ తరం వరకే నీకు అత్తిల్లు. ఇక ఆడపిల్ల పుట్టిందనుకో, ఇటు అత్తిల్లు అటు పుట్టిల్లు రెండు చెల్లు. నోరు మూస్తావా? ఇప్పుడు ఇప్పుడు కొడుకు కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా